ముందే చెప్పేస్తున్నాను, ఫస్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి ఫస్ట్ వీడియో చూసేస్తాను, నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎర్లీ మార్నింగ్ 4కి అయితే బయలుదేరిపోవాల్సిన మేము దున్నపోతుల్లో నిద్రపోయి 7కి 7:30కి రెడీ అయ్యి బయటకు వచ్చామన్నమాట. ఈ గ్యాప్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి ఎంత పెద్ద రథమో. పోయిన వీడియోలో నేను గిరిపర్వతం యుగాలకు తగ్గట్టు ఎలా చేంజ్ అయిందని చెప్పాను. అసలు ఆ గిరిపర్వతం అక్కడికి ఎలా వచ్చిందని చెప్పి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ఇట్, లాస్ట్ వరకు ట్రై చేయండి చూడడానికి. నార్మల్ గా నైట్ వెళ్ళిపోతాం అనమాట గిరి ప్రదర్శనకి, కానీ ఎర్లీ మార్నింగ్ ఎలా వెళ్తామో తెలియదు. ఫస్ట్ టైం అనమాట ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదర్శనకి వెళ్తండి. అండ్ ఈ టెంపుల్ వ్యూ అయితే నాకు ఇంకా కళ్ళ ముందే మెదులుతుంది అనమాట. చాలా మంది వెళ్ళింటారు, సేమ్ వ్యూ నేను చూసినట్టే ఇదే రకంగా మీరు చూసింటారు, జూమ్ చేసింటారు కెమెరాస్ తో ఫోటోలు తీద్దామని చెప్పి. సో కొంచెం స్లో చేస్తున్నాను ఆ ఫీల్ అనిపించాలని చెప్పి మీకు కూడా. సో క్లియర్ గా చూడండి అసలు ఎంత ఘనంగా కట్టారు ఆ టెంపుల్ అనేది. ఈమె కొంచెం నామాలు బాగా పెడుతుందని చెప్పి ఎందుకంటే నామం అయితే పెట్టి చేసుకున్నాం నేను నా ఫ్రెండ్. సో దాని తర్వాత ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అవ్వాలి ఒక అరౌండ్ 4కి అలాగా, కానీ ఫుల్ నిద్ర వచ్చేసింది, ట్రావెల్ చేసాం కదా. దర్శనం చాలా మంది ఉన్నారు రెడీ కావాలి. సో ఇక్కడే దీపావళి వెలిగిస్తారు. ఎన్ని దీపాలు ఉన్నాయి అసలు? ఇక్కడ చాలా మంది కర్పూరం వెలిగించి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట ప్రదక్షిణ అనేది. నేను కర్పూరంతో పాటు లైట్ గా నా చేయి కూడా వెలిగించుకున్నాను అనమాట, అంటే లోపల పెట్టేశాను అనమాట చెయ్యి. సో నాకు లైట్ కాలింది. పల్లెల్లో ఇంకా దేవుడు దండం పెట్టేసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఈ బోర్డు అయితే మనకు క్లియర్ కట్ గా తెలిసిపోద్ది అనమాట, ఎక్కడ స్టార్ట్ అవుతా, ఎన్ని కిలోమీటర్స్ ఉంది, అండ్ మనం మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆగిపోవాలని చెప్పి. దారి పొడుగు ఈ బోర్డు అని కనిపిస్తా ఉంటే స్పెషల్ గా మళ్ళీ ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదు. సో రమణాశ్రమం వరకు వచ్చాము. రమణాశ్రమం గురువులు అవన్నీ ఉన్నాయంట కదా లోపల రమణాశ్రమం నుంచి. పైన కొండెక్కేది కూడా. సో మీరు మాట్లాడుకుని చాలు, స్టోరీ చెప్పరా అన్నట్టు ఈయన ఒక లుక్ ఇచ్చాడు అనమాట. సో మనం అయితే స్టోరీ చెప్పేసుకుందాము. బ్రహ్మదేవుడు అండ్ విష్ణుమూర్తి వీళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద ఈగో క్లాష్ అనమాట. ఏంటంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఈ క్లాష్ అనేది ఒక పంతానికి అస్సలు రావట్లేదు అనమాట. సో ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద అగ్నితో కూడిన స్తంభం లాంటిది వచ్చి నిలబడిద్ది. ఒక వాయిస్ తో శివుడు మాట్లాడతాడనమాట. ఏంటంటే ఈ స్తంభానికి స్టార్టింగ్ పాయింట్ ఏది, ఎండింగ్ పాయింట్ ఏది అని చెప్పి ఎవరైతే ముందుగా కనుక్కుంటారో వాళ్ళు గొప్ప అని చెప్తారు. విష్ణుమూర్తి ఏం చేస్తారంటే వరాహ రూపంలో భూమి లోపలికి వెళ్తారంటే, భూమి అంటే కింద లోపలికి వెళ్తారనమాట, ఎండింగ్ పాయింట్ ఏదో చూద్దామని చెప్పి. అండ్ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే హంస రూపంలో ఆకాశం వైపు వెళ్తారనమాట. ఎంత వెళ్ళినా కూడా వీళ్ళు ఒక దగ్గర ఒక 1000 years 10,000 years అనుకోండి, అలా ఎంత వెళ్ళినా కూడా ఎంత దూరం వెళ్ళినా కూడా ఒక ఎండింగ్ పాయింట్ అని రాకపోయేసరికి విష్ణువుకి అర్థమైపోద్ది. ఓకే శివుడు అనంతము అని చెప్పి విష్ణుదేవుడికి అర్థమైపోయి శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాడు, స్వామి నన్ను క్షమించు, నేను ఇగోకి వెళ్ళిపోయాను అది అని చెప్పి చెప్తాడనమాట విష్ణుమూర్తి. అండ్ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఆ ఇగో ఇంకా తగ్గదనమాట. బ్రహ్మదేవుడికి ఒక కేతకి ఫ్లవర్ ని తీసుకొని సాక్ష్యం చెప్పడానికి, ఎవరికి శివుడికి సాక్ష్యం చెప్పడానికి ఆ కేతకి ఫ్లవర్ ని తీసుకొని బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడనమాట, నేను ఎండింగ్ చూసేశాను ఆ పిల్లర్కి అని చెప్పి చెప్తాడనమాట. దాని సాక్ష్యంగా కేతకి ఫ్లవర్ కూడా అవును బ్రహ్మదేవుడు చూసేశాడని చెప్పి చెప్పింది. అప్పుడు శివుడి కోపం వచ్చి మీ ఇద్దరిని శపిస్తాను అని చెప్పి చెప్తాడు. ఏంటి ఆ పువ్వు ఏ గుడిలోను ఏ పూజకు గానీ నేను వాడరు అని చెప్పి కేతకి ఫ్లవర్ ని శపిస్తాడు. అండ్ బ్రహ్మదేవుడిని నీకు అసలు భూలోకంలో అసలు గుడిలే ఉండవు అని చెప్పి బ్రహ్మదేవుడిని శపిస్తాడు. ఇది స్టోరీ. ఇంతవరకు నా ఛానల్ కనుక మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. నేను ఎడిట్ చేస్తాను పంచులు గింజలు చేస్తాం అలాగా. ఇది నీట్ గా ఆరాంగా కాలు మీద కాలు వేసుకొని వీళ్ళు చేతులు ఇద్దరు గిట్టారు, ఇద్దరు చేసుకుంటా నీట్గా సవాలు పెట్టుకున్నారు. ఫ్రెండ్ తాగే వాళ్ళు తాగుతారు, తాగడం వాళ్ళు పోతారు.
మామూలుగా ఎంత రామ ఫోన్ రోడ్డు మీద అది కూడా మంచం వేసుకోవాలి అది కీప్యాడ్ పోవాలి అలా కాదు కానీ దేశముద్ర మూవీలో మంచి ఆలి ప్రాజెక్ట్ ఉంటుంది చూడు, అలా వీళ్ళందరూ ఒక్కొక్కరు స్టోరీ ఉంటుంది కదా ఇలా కదిలిస్తే. అయ్యా వేరే లాంగ్వేజ్ మనకి రాదు కానీ చూద్దాం అనే కాన్సెప్ట్ తో రాకుండా నమ్మకం పెట్టుకొని ఫారినర్స్ కూడా చికెన్ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలంటే రమణాశ్రమం ఉన్నారా వచ్చాం నేను మా ఫ్రెండ్ అని చెప్పి రిప్రదర్శన అయిపోయింది. దర్శనం డైరెక్ట్ వెళ్ళిపోయాము. రమణాశ్రమం లోపలికి వెళ్ళి కూర్చున్నాం. లోపల సెంటర్ లో ఒక మెడిటేషన్ హాల్ లా ఉంటుంది పెద్దది. నేను కార్నర్ లో కూర్చున్నాను, వాడు కార్నర్ లో కూర్చున్నాడు అంతే. ఇప్పుడు పడుకున్నా క్లోజ్ నిద్రపోయాను నేను. వాళ్ళు మెడిటేషన్ అని చెప్పి అందరూ కూర్చున్నారు. ఇంకా పీస్ఫుల్ గా ఉందంటే అలా ఎప్పుడు నిద్రపోయిన తెలియదు. ఇంకా బెంగళూరులో ఇలా గుడారాలు వేస్తే ఏం చేస్తారు బ్రో? చెక్కేస్తారు బ్రో మన బెంగళూరులో. మా ఏరియాలోనే ఉంది ఇలా ఊళ్ళు మరి ఆయన ఒక 300 మీటర్స్ వరకు ఉంటుంది. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి తోటమాలి. మార్నింగ్ గిరి ప్రదక్షిణ చేయడం ఇదే ఫస్ట్ టైం. కాళ్ళు అయితే బొబ్బలు చేసినట్టు అయిపోయింది అనమాట ఇద్దరికి. సో ఇంకా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకుని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. లోపల మాక్సిమం వీడియోస్ అయితే తీసాను. సో కుదిరితే చూడండి లాస్ట్ వరకు. నాదే మావ ఛానల్లో తిరువన్నమలై ట్రిప్ అనమాట. సో ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దట్ వీడియో.